నంద్యాల జిల్లా డోన్పట్నంలో భూ వివాదం మరోసారి కలకలం రేపుతోంది. పట్టణ పరిధిలోని విజయభాస్కర్ రెడ్డి నగర్లో ఉన్న సర్వే నెంబర్ 480/1, 479/1లకు సంబంధించి లేఅవుట్లోని ఫ్లాట్ నెంబర్లో 716/C, 717/Dలకు ఇంటి పట్టాలు మంజూరు చేసినప్పటికీ పక్కనే ఉన్న భూమి విషయంలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధితుడు ఈశ్వర్ నాయుడు ఆరోపించారు. సర్వే నెంబర్ 460లోని 4 ఎకరాల భూమిని తాను 2022లో చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, దీనికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ భూమిని తన పేరుతో ఆన్లైన్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. తనకు తెలియకుండానే కొంతమంది వీఆర్ఓలు బినామీ వ్యక్తుల పేర్లతో భూమిని ఆన్లైన్లో ఎక్కించారని, ఇది పూర్తిగా అక్రమ చర్యని ఈశ్వర్ నాయుడు తీవ్ర ఆరోపణ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కూడా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, ప్రభుత్వం మారిన తర్వాత కూడా అధికార పార్టీలోని కొంతమంది నేతలు భూమిపై హక్కులు చెబుతూ ఒత్తిడి తీస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎందుకు చేయడం లేదని అడగలేదా మీరు? అడిగినాము, అడుగుతుంటే అన్ని ఇట్లా ఏ విధంగా తిప్పుతూనే ఉంటారు కానీ మాకు పని చేయడం లేదు. రేపు ఎల్లుండి ఇంకా నెలల కొద్ది సంవత్సరాల కొద్ది తిప్పుతూనే ఉన్నారు కానీ మాకు న్యాయం జరగడం లేదు. 2001 నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం, అర్జీలు ఇచ్చుకుంటూనే తిరుగుతూనే ఉన్నాం, మాకు న్యాయం జరగడం లేదు. అంటే అర్జీలు మీ సమస్యల్లో పరిష్కరించలేదా? మీ అర్జీలు మాకు తెలిసేలా మాకు పరిష్కరించాలి. ఎవరే వాళ్ళ దొంగ సెల్ నంబర్ ఇచ్చి సెల్ నంబర్ ఇచ్చినారు. సెల్ నంబర్ నాది అసలు కాదు, మా ఇంటి నెంబర్ కానీ కాదు. నా పేరు బోయేశ్వరి, నాది శ్రీరాంపేట. నాది మేము పూర్వం నుంచి కోట్ల వాళ్ళ అంచరలే. మేము మా కోట్ల విజయభాస్కర్ తాత కాడ నుంచి మేము అంచరలో ఉన్నాం. అప్పటి నుంచి కూడా మేము చాలా మాకు ఇబ్బందులు పెడుతున్నారు. ఏ పనులు కానీ జరగకుండా జరుగుతున్నాయి. మాకు కోట్లాలంటే ఇప్పుడు కూడా మాకు ప్రేమనే. కోట్ల కాడ ఇప్పుడు కూడా మేము వాళ్ళు ఎప్పుడు ఉంటే అక్కడే ఉన్నాం. మేము కూడా అంటే ఎవరు ఇబ్బందులు పెడతారు? మాకు ఇక్కడ రాజకీయ నాయకులు, వేరే రాజకీయ నాయకులు, మా కోట్ల వాళ్ళు కాదు, మా వేరే పక్కన రాజకీయ నాయకులు మా నా మీద చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నేను చాలా ఆరోగ్యంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు ఎనపూస నొప్పి వచ్చింది, నాకు కాలు ఆపరేషన్ జరిగింది. నాకు రాజకీయ నాయకులు అంతా నాకు గబ్బులు అయిపోయాను. నన్ను ఏ చూసినా మా కోట్ల వాళ్ళ దృష్టి పోతే చేస్తారు కానీ వీళ్ళు చేయనీయకున్నారు పక్కన మా వాళ్ళతో. చాలా ఇబ్బంది పడుతున్నాను. అట్లా పట్ల మా బైక్ కూడా పోయిన లాస్ట్కి, నా బైక్ కూడా ఫైనాన్షియల్గా చంపేసిన. చాలా ఇబ్బంది పడుతున్నాను. నా ఎనపూస ఆరోగ్యం బాగాలేదు. కోట్ల వాళ్ళు దయచేసి కోట్ల వాళ్ళు, నేను ఒకటే అడుగుతున్నది, కోట్ల వాళ్ళు మటుకు మోసం చేయరు. నాకైతే మోసం చేయరు. మేము ఎన్ని ఏళ్ళ నుంచి కానీ మేము 50 ఏళ్ళ నుంచి మేము ఉన్న కోట్ల వాళ్ళ కాడ. అప్పుడు కేఏలో వచ్చి కూడా బండ్లు అడ్డం పెట్టి, మా నాన్నగారు అడ్డం పెట్టి వాళ్ళని రానియకుండా పైకి చేశాను మా నాయనలు అప్పట్లో కూడా. ఇవాళ నాకు జరగలేదు, న్యాయం జరగలేదు. ఇవాళ నాకు నేను 20 ఏళ్ళ నుంచి నా మతికి వచ్చాను నుంచి 92 నుంచి నేను తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా నేను 92 నుంచి తాత బాస్కోట్ అతక నుంచి తిరుగుతున్నాను. ఓటు హక్కు వచ్చాను తిరుగుతున్నాను. శ్రీరాంపేట నెట్ ట్యాంక్ ఇచ్చింది మా నాయన్నే. 190 బిల్డింగ్లు మా నాయన అప్పుడు కాంగ్రెస్లో ఇచ్చింది. తాత ఉన్నప్పుడు బాస్కోట్ అవుతున్నప్పుడు మేము అప్పుడు పెద్ద మనుషులు లేరు. శ్రీరాంపేటలో పెద్ద మనిషి అనేది ఎవరు లేరు. అప్పుడు పెద్ద కేశవయ్య, శేషవన్ గౌడ్, దుబ్బ కేశవయ్య, వాళ్ళు టీడీపీ ఉంటే మా నాయన శేఖురామయ్య, శేఖురామయ్య. 460లో 4 ఎకరాలు తెలుగు కన్నా బిడ్డ మహేశ్వర్ అమ్మింది 2022లో. 4 ఎకరాలు 460 సర్వే నెంబర్లో. ఈడ నేను 2022లో 2 ప్లాట్లు కొన్నాను. అవి ఖాళీ స్థలం ఎక్కువ ఉంటే 2 ప్లాట్లు అగ్గో 2,10,000 కొన్నా. 2 ప్లాట్లు కొన్నా. అది నాకు మోసపోయిన వైఎస్ఆర్లు వచ్చిన దానికి దీనికి వైఎస్ఆర్లు, దీనికి కూడా వైఎస్ఆర్లకి ఎంఆర్ ఆఫీస్ సపోర్ట్ ఇస్తుంది. ఎంఆర్ ఆఫీసు వాళ్ళు డబ్బులు ఇస్తారు, మేము డబ్బులు ఇవ్వము. మా ఒరిజినల్ అప్పుడు మేము డబ్బులు ఇవ్వం కదా, వాళ్ళు ఒరిజినల్లో లేదు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. ఓల్డ్ రికార్డుమెంట్ తయారు చేసి ఇస్తున్నారు. నాకు దృష్టిలో కోట్ల వాళ్ళ దృష్టికి దాకా పోయేది నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. న్యాయం అయితే ఇప్పుడు కానీ కోట్ల వాళ్ళు మోసం చేయరు. నాకైతే నాకు కనుక అన్యాయం జరుగుతున్నది. అది కోట్ల వాళ్ళ దృష్టిలో పోయి నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్న, మీరు ప్రజా సమస్య వేదికలో ఈ విధంగా సమస్యలను ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి సంబంధించి మీకు ఒకటి పంపించారు కదా? నాకు లేదు, ఇంటి నెంబర్ తప్పించారు. సెల్ నెంబర్ 20 సెల్ నెంబర్. ఇప్పుడు ఫోన్ చేసి వెంకటాంపల్లి అని వచ్చింది ఫోన్ నెంబర్. అది అంటే ప్రజా సమస్య అంజాని, వెంకటాంపల్లి అంజాని ఇచ్చినారు తప్పుడు రికార్డు తయారు చేసి. అంటే ప్రజా సమస్య వేదికలో నాకు ముందు నాకు ఇవ్వలేదు. నాకు ఇవ్వలేదు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినావు ఎప్పుడన్నా? ఎమ్మెల్యే సార్ చెప్పాను. ఎమ్మెల్యే సార్ చేస్తాడు. ఇక్కడ ఎవరు చెప్పుతుళ్ళు సరిగ్గా లేరు. ఎంఆర్ఎఫ్ తప్పుడు రికార్డు తయారు చేస్తున్నారు. సార్కి అయితే తెలియదు పాపం. ఆయన మేము ఇప్పుడు నుంచి కాదు, మేము 50 ఏళ్ళ నుంచి కోట్ల వాళ్ళంటే మాకు ప్రేమ. ప్రజలు కూడా కోట్ల వాళ్ళంటే చాలా ప్రేమిస్తారు. కోట్ల వాళ్ళంటే ఏం నాకు కానీ కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నాకు ఒక్కరికి కోట్ల వల్ల మేము ఇప్పుడు కూడా కోట్ల వల్ల మేము, నేను సచ్చినా పార్టీ ఉన్నా లేకున్నా కోట్ల వాళ్ళు ఉంటా. నా పానం పోయేదాకా నేను కోట్ల వాళ్ళ కాడ ఉంటాను. మీరు మొన్న కలెక్టర్ సంప్రదించిన కలెక్టర్ మేడం ఏం చెప్పారు? కలెక్టర్ మేడం సీరియస్ అయిన అడ్డే మీద ఏమి వేస్తున్నారు, తప్పుడు రికార్డులు వేస్తారు, మీరు ఏమి వేస్తున్నారని. ఆడ కూడా గారదినలో కూడా అట్టే మారినారని చెప్పి వాళ్ళ మేడం అండి, కలెక్టర్ మేడం అండి, గారదిన కూడా దాని జరిగినాయి, దాని పని చెప్తున్నాయని. ఆడ ప్రజలు చాలా మంది వేయాలంటే గారదిన పంచాయతీ కూడా
పోతేనే మేము డోన్ మల్లారెడ్డి అంటలకి వాడు మల్లారెడ్డి వాడి విషయం మన చరిత్ర సిఐ ఫస్ట్ ఏం వస్తున్న పని పైసా ఆ రికార్డు తీసి నాకు తీసుకురాన్నది కలెక్టర్ మేడం కూడా.